ఎంఎస్ ధోని గేమ్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టీం కోసం కన్నా ఎక్కువగా ఫ్యాన్స్ కోసం ఒక్క విజయం అన్నా నమోదు చేయాలి. కుదిరితే మిగిలిన మ్యాచ్లన్నీ గెలిస్తే వాళ్ళు కొంచెం కాలర్ ఎగరేసుకుంటారు ప్లేఆఫ్స్కి వెళ్ళకుండా. అరే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచామరా అని చెప్పి. అలాంటి పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇటు ఆన్లైన్లో ఇటు ఆఫ్లైన్లో ప్రతి ఒక్క టీంకి దొరికిపోయారు. మరీ ముఖ్యంగా ఆర్సీబీకి దొరికిపోయారు. వాళ్ళు చాలా ఘోరంగా ట్రోల్కి గురవుతున్నారు. అంటే ఇన్ని రోజులు సక్సెస్ చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారిగా ఇలాంటి ఫెయిల్యూర్. ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు సరిగ్గా ఆడిన రోజులు ఉన్నాయి. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంటే ఇంత ఘోరంగా చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ వాళ్ళ సీజన్ని కంటిన్యూ చేసిందే లేదనమాట. సో అందుకే వాళ్ళ ఫ్యాన్స్ కోసమైనా ధోని ఏదో ఒకటి చేసి మ్యాచ్ గెలవాల్సిన స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఇక కోల్కతా విషయానికి వచ్చాము అంటే సో ఇక వీళ్ళకు గేమ్ ప్లాన్ అంటూ అదంటూ ఇదంటూ ఏమీ లేదనమాట. డూ ఆర్ డై, ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై. ఇక్కడ నుంచి ఆడే 3 మ్యాచ్లు వాళ్ళు గెలిస్తే ప్లే ఆఫ్స్లో ఉంటారు. ఏ మ్యాచ్ ఓడిపోతే ఆ మ్యాచ్తో వాళ్ళ ప్లే ఆఫ్స్ రేస్ ముగిసిపోతుంది. ఇది కేకేఆర్ పరిస్థితి. ఇక ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది అనమాట. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి May 7th మ్యాచ్ నెంబర్ 57. సో ఇంతకుముందు ఆల్రెడీ ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది 2025 IPLలో. ఆ మ్యాచ్లో అంటే ఆ మ్యాచ్ చపక్లో జరిగింది. ఆ మ్యాచ్లో చెన్నై 100 పరుగులు కొట్టడానికి 100 కష్టాలు పడింది. అంటే ఆ రోజు కూడా అవమానమే అనమాట. అంటే చపక్లో వాళ్ళు లీస్ట్ స్కోర్ చేయడము, ఆ మ్యాచ్ ఓడిపోవడము, ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. ఇప్పుడు ఒక రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది, ఫ్యాన్స్కి కొంచెం ఆనందాన్ని ఇచ్చినట్టు ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిస్తే. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే రీసెంట్గానే ఒక మ్యాచ్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక్క రన్తో గెలిచింది కోల్కతా నైట్ రైడర్స్. సో చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. బ్యాటింగ్ ట్రాక్ ఇక్కడ 200 రన్స్ అనేది పార్ స్కోర్ అవుతుంది. అంటే మినిమం 200 రన్స్ లేదా 190 to 220 కొట్టినా సరే ఈ గ్రౌండ్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం. ఇక బౌలింగ్ చూసామంటే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నామంటే స్పిన్ బౌలర్స్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళకు ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట ఆ ట్రాక్ నుంచి. ఇది ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్. డ్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. 7:30 మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన టీం చేజింగ్ తీసుకోవడమే చాలా బెటర్. అది కోల్కతా అయినా ఇటు చెన్నై అయినా డెసిషన్ వాళ్ళు కూడా అలానే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక కేకేఆర్ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 31 మ్యాచెస్ జరిగితే అందులో కేకేఆర్ 11 మ్యాచెస్లో సిఎస్కే 19 మ్యాచెస్లో గెలిస్తే ఈడెన్ గార్డెన్స్లో సో ఈ రెండు టీమ్స్ మధ్య 10 మ్యాచెస్ జరిగితే అందులో కేకేఆర్ 4 మ్యాచెస్లో సిఎస్కే 6 మ్యాచెస్లో గెలిచింది. ఇది ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11. సో వీళ్ళ ప్లేయింగ్ 11 ఏమైనా మార్పులు ఉంటాయా? నాకు తెలిసి ఏ మార్పులు ఉండవు అనమాట. ఏదో మొయిన్ అలీ బౌలింగ్లో 5 6లు కొట్టేశాడు రియాన్ పరాగ్ అని చెప్పి అతను తీసేయడము ఇలాంటివి ఏమీ చేయరు. వాళ్ళకు ఒక విన్నింగ్ కాంబినేషన్ దొరికింది. అంటే మ్యాచ్ కూడా జరుగుతుంది ఈడెన్ గార్డెన్స్లోనే కాబట్టి మొయిన్ అలీని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకసారి మీరు కేకేఆర్ ప్లేయింగ్ 11లో ఒకటి చూశారు అంటే లాస్ట్ మ్యాచ్లో ఒక చిన్న చేంజ్ జరిగిందనమాట. అదేంటి అంటే బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరికింది కేకేఆర్ టీంకి. అంటే క్రీజ్లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొట్టాలి అన్న ఒక ఇంటెంట్ చూపించాడు. మరీ ముఖ్యంగా ఆండ్రీ రసెల్ ఆడడం అన్నది టీంకి చాలా బలం చేకూర్చింది అనమాట. ఎందుకంటే తను ఈ సీజన్ మొత్తం ఏ మ్యాచ్ ఆడింది లేదు, లాస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇక లాస్ట్లో రింకు సింగ్ ఒక క్యామియో కూడా టీంకి బాగా ప్లస్ అయింది. సో ఇంటెంట్ చూపిస్తే ఏమవుతుంది అంటే ఒకరు చూపించారు అనుకోండి ఇంటెంట్ టీంలో, అది ఫీల్డింగ్ అయినా బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా మిగతా వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ దొరుకుతుంది అనమాట క్రికెట్లో. అదొక అన్సీన్ అంటే ఎవరికి తెలియంది హిడెన్ అనమాట. ఇదంతా ఎవరికి తెలియని విషయాలు. అది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా అది వాళ్ళలో వాళ్ళకి కలుగుతుంది అనమాట. అరే బాగా ఆడుతున్నారు మనం ఆడాలి, అరే బాగా ఫీల్డింగ్ చేస్తున్నారు మనం చేయాలి. ఇవి ఆటోమేటిక్గా బయట పడేవి కాదనమాట. సో అది జరిగిందనమాట. అయితే ఒకటి మాత్రం అనమాట, మనం టోర్నమెంట్ స్టార్టింగ్లో చెప్పాము సునీల్ నారాయణ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి. ఇప్పటికీ వాళ్ళకు దానికి ఆన్సర్ లేదు. సో రాంగ్ స్టెప్ చేసేసారు. ఆ రాంగ్ స్టెప్ వల్ల వాళ్ళు మూల్యం కూడా చెల్లించుకున్నారు. సునీల్ నారాయణ దగ్గర నుంచి ఒక మంచి క్యామియోస్ వచ్చిండొచ్చు, 2-3 6లు పడి ఉండొచ్చు. కానీ లాస్ట్ సీజన్ లాగా తనైతే కన్సిస్టెంట్గా రన్స్ చేయలేకపోతున్నాడు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. సో ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఈసారి ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే క్వింటన్ డికాక్ని ట్రై చేశారు, ఇప్పుడు రాహ్మణ్ గుర్బాజ్ని ట్రై చేస్తున్నారు. అలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇక వెంకటేశ్వర్కి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ కూడా ఇవ్వలేదన్నమాట. బేసిక్గా మనోడు 2 డౌనో లేకుంటే 1 డౌనో ఇలాంటి ప్లేసెస్లో రావాలి, తనని వెనక్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే మంచి డెసిషన్ తీసుకున్నారు. ఫామ్లో లేని వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకూడదు, అది ఏ టీం అయినా సరే. సో ఇస్తే అది టీం పైన ఇంకా ప్రెజర్ అవుతుంది. సో వాళ్ళు ఏదో ఒక మ్యాచ్ ఆడారని చెప్పి మిగతా 5-6 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాక వాళ్ళని కొంచెం వెనక్కి పంపించడమే బెటర్. ఆడే వాళ్ళని పంపిస్తే యూజ్ ఉంటుంది అనమాట. అది కేకేఆర్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు కేకేఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం బాగా కనిపించింది. బట్ ప్రెసెంట్ అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. అంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళ స్కోర్ని డిఫెండ్ చేసుకుని ఉండొచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను అనమాట. సో మీరు చూసారు అంటే వీళ్ళు లాస్ట్ కొన్ని మ్యాచ్లు వీళ్ళు గెలిచిన మ్యాచెస్
ఫస్ట్లో అంతా బౌలర్స్ కొట్టించుకుంటున్నారు. బట్ ఇంపార్టెంట్ టైంలో అంటే ఈ 16 ఓవర్స్ 17 ఓవర్స్ ఆ టైంలో వికెట్స్ తీయడం వల్ల వీళ్ళు అపోజిషన్ పైన ప్రెజర్ పెట్టగలుగుతున్నారు. సో ప్రతి మ్యాచ్లో అలా జరుగుతుందని చెప్పలేము, జరగదని చెప్పలేము అనమాట. సో స్టార్టింగ్లో ఎప్పుడైనా ప్రెజర్ పెడితే టీం పైన ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉన్నట్టు. అంతేగాని ఫస్ట్లో అంతా కొట్టించేసి లాస్ట్లో వికెట్స్ తీస్తామంటే అది ప్లాన్ కాదనమాట. అది అప్పటికి జరిగిపోయినట్టు అని నేను అనుకుంటున్నాను. అది పరిస్థితి. సో ప్లేయింగ్లో చూసాము అంటే రాహుల్ గుర్బాస్, సునీల్ నరేన్, అజింక్య రహానే, రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షిత్ రాణా. ఇప్పుడు చెన్నై టీం గురించి మాట్లాడదాం. చెన్నై గేమ్ ప్లాన్ ఏముండే అవకాశం ఉందో ఆలోచిద్దాం. సో ఇక్కడ చూశారు అంటే షైక్ రషీద్ ఇక ఆక్షన్కి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ సీజన్ టీంలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే చెన్నై వాళ్ళు ఇప్పటికీ చాలా ఛాన్సెస్ ఇచ్చారు, తను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. ఆయుష్ మాత్రే ఒక రియల్ టాలెంట్ దొరికింది. సిఎస్కే టీం ఇప్పట్లో ఈ టాలెంట్ని వదిలిపెట్టదు. ఎందుకంటే తనకు ఇంకా జస్ట్ 17 ఇయర్స్ అనమాట. చాలా కాలం సిఎస్కే టీంలో తను ఉండే అవకాశం ఉంది. క్లియర్గా తెలిసిపోతుంది తన ఆ రన్స్ చేయాలన్న ఇంటెంట్. మీరు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ చూసారంటే కొన్ని మ్యాచ్లో తను ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఆ టైంలో కూడా తన స్ట్రైక్ రేట్ని ఎక్కడ తను తగ్గించుకోలేదనమాట. ఆ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రెసెంట్ క్రికెట్లో కావాల్సిన టాలెంట్ అదే అనమాట T20 ఫార్మాట్లో. ఇక నెక్స్ట్ రవీంద్ర జడేజా. సో ఇతని గురించి మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది. బట్ ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేసినా కూడా మాట్లాడతాను, ఎందుకంటే నేను టోర్నమెంట్ మొత్తం తీసుకుంటున్నాను తప్పితే లాస్ట్ మ్యాచ్ మాత్రమే తీసుకోవట్లేదు. సో మీరు చూసారంటే డెవాల్డ్ బ్రెవిస్ అవ్వచ్చు, శివం దుబే అవ్వచ్చు, వీళ్ళు తక్కువ బాల్స్ ఫేస్ చేయడం వల్ల నష్టపోయేది ఎవరు అంటే ఈ ప్లేయర్స్ ఇద్దరు నష్టపోతారా? బ్రెవిస్, దుబే, లేకుంటే టీం నష్టపోతుందా? అంతే చిన్న లాజిక్ ఇది. అంటే ఒక మ్యాచ్ ఆడాడని చెప్పి మనం మర్చిపోకూడదు అనమాట. ఇంపార్టెంట్ ప్లేయర్స్తో బాల్స్ ఫేస్ చేయించకుండా మీరు ఎందుకు జడేజాని పంపిస్తున్నారు? ఇంకా చెప్తున్నా, ఈ క్వశ్చన్ అడిగి వేస్ట్. వాళ్ళైతే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. చూద్దాం చేంజ్ చేస్తారేమో ఆ స్ట్రాటజీ అన్నది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సీజన్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ బౌలింగ్ వన్ ఆఫ్ ద టాప్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన అన్ని టీమ్స్తో కంపేర్ చేసినప్పుడు టాప్ 3లో ఉన్న బౌలింగ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్న ప్రతి మ్యాచ్లో బౌలర్స్ అన్న వాళ్ళు ముందుకు వచ్చారు. బట్ రీసెంట్గా చూసారంటే నేను ఇంతకుముందు కేకేఆర్ ఉన్నప్పుడు చెప్పా కదా, సో ఆ మోటివేషన్ దొరుకుతుంది. ఇక బౌలింగ్ బ్యాట్స్మెన్లు ఎవరు ఆడట్లేదు, మరి వీళ్ళకి కూడా బోర్ కొట్టిందేమో తెలియదు, కానీ ఒక్కరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. అంటే ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీయలేకపోతున్నారు. అంటే లాస్ట్ మ్యాచ్ ఖలీల్ అహ్మద్ ఫెయిల్ అయ్యాడు. బట్ ఖలీల్ అహ్మద్ మీద ఎక్కువ కంప్లైంట్స్ పెట్టుకోకండి, ఎందుకంటే టోర్నమెంట్ మొత్తంలో తనే సిఎస్కేకి బెస్ట్ బౌలర్ అనమాట. సో తను ఫెయిల్ అవ్వడం అనేది ఒక మ్యాచ్ జరిగిపోయింది. అది జస్ట్ గేమ్లో ఒక భాగం మాత్రమే. ఇది పరిస్థితి. ఇక మళ్ళీ ధోని గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? సో ధోని అయితే బ్యాట్స్మెన్స్ నమ్ముకోకూడదు అనమాట. ఎందుకంటే వీళ్ళ టీంలో పరిస్థితి ఏంటి అంటే ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే మిగతా బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ దొరకట్లేదు. మీరు లాస్ట్ మ్యాచ్ మాత్రమే ఆలోచించకండి, అన్ని మ్యాచ్లో ఆలోచించండి. సో దొరకట్లేదు అనమాట. దాని బదులు ఒక ముగ్గురు బౌలర్స్ నమ్ముకుంటే ధోని. సో 1 నూర్ అహ్మద్, 2 ఖలీల్ అహ్మద్ అండ్ 3 మతీషా పత్రానా. అంటే పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్, మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్, డెత్ ఓవర్స్లో మతీషా పత్రానా. వీళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ కరెక్ట్గా ధోని తెచ్చుకున్నాడు అంటే, వాళ్ళకు సజెషన్స్ ఇచ్చో ఏం చేసో ఏదో ఒకటి చేసో మంచి అవుట్పుట్ తెచ్చుకున్నాడు అంటే టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాట్స్మెన్స్ కొంచెం యావరేజ్గా పర్ఫామ్ చేసిన, లేదంటే మాత్రం మొన్నట్లాగా బ్యాట్స్మెన్స్ పిచ్చ కొట్టుడు బౌలర్స్ రన్స్ లీక్ చేస్తే టీం గెలవడం కష్టం. సో బౌలింగ్ పైన ధోని ఫోకస్ చేయాలి. సో వీళ్ళ ప్లేయింగ్లో చూసాము అంటే షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, శామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, మతీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే. సో ఒకటి మాత్రం పక్క అనమాట, ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ లక్ ఫ్యాక్టర్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ గేమ్తోనే వాళ్ళు లక్ను మార్చుకుంటారేమో చూడాలి. అంటే యావరేజ్గా ఓన్లీ క్రికెట్ని ఇష్టపడే ఎవరన్నా వాళ్ళు ఉంటే ఈ చెన్నై సూపర్ కింగ్స్ టీంని చూస్తే కొంచెం జాలు చూపిస్తూ ఉంటారు. ఏంటి చెన్నై సూపర్ కింగ్స్ ఏంటి ఇలా ఆడుతుంది అని చెప్పి. మీకు ఏదైనా టీం ఉంటే ఇష్టం ఉంటే అది వేరే విషయం, కానీ ఓన్లీ యావరేజ్గా క్రికెట్ ఫ్యాన్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అలాంటి లక్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి ఏ మాత్రం కలిసి రావట్లేదు ఏ గేమ్లో కూడా. సో ప్లేయర్ బ్యాటిల్ చూసాము అంటే సునీల్ నరేన్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 44 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 191. సునీల్ నరేన్ వర్సెస్ జడేజా 15 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేటు. సో ఈరోజు కూడా సునీల్ నరేన్ జాగ్రత్తగా ఉండాలి. రహానే వర్సెస్ అశ్విన్ టీంలో ఉంటాడో లేదో తెలియదు, మేబీ పెట్టుకోవచ్చు కూడా ఈరోజు మ్యాచ్లో. 64 రన్స్ కొట్టాడు, 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, 116 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక శివం దుబే వర్సెస్ వైభవ్ అరోరా 28 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 147 స్ట్రైక్ రేట్. ధోని వర్సెస్ నరైన్ 48 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 52. ధోని వర్సెస్ వరుణ్ చక్రవర్తి 12 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 63. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు? చాలా సింపుల్గా చెప్పచ్చు కేకేఆర్ మ్యాచ్ గెలుస్తుందని చెప్పి. బట్ ఎందుకంటే కేకేఆర్ టీం కూడా అంత స్ట్రాంగ్గా ఏం లేదు, వాళ్ళు అంత ఈజీగా ఆడే మ్యాచ్ కూడా కాదు, వాళ్ళు చాలా ప్రెజర్లో ఉన్నారు. ఈ సైడ్ సిఎస్కే మ్యాచెస్ ఓడిపోతుందన్న ఒక బాధ కసి ఉంటుంది. అదే టైంలో
స్పిన్ పిచ్ కూడా కొంచెం వీళ్ళ బౌలింగ్ సెటప్కి అనుకూలించే విధంగానే ఉందన్నమాట. చెపక్లోనే ఓడిపోయారు అనుకోండి, వాళ్ళకి సెట్ అయ్యే పిచ్చే, కానీ రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. చిన్న మిస్టేక్ ఏ టీం అయినా, అంటే అపోజిషన్ చేసే ఒక చిన్న మిస్టేక్ని కవర్ అంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే కేకేఆర్ ఇస్ ద స్ట్రాంగ్ టీం, నేను ఒప్పుకుంటాను. కేకేఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువ, అది కూడా చెప్తున్నాను. బట్ సిఎస్కేని ఈ మ్యాచ్లో తక్కువ అంచనా వేయకండి. సిఎస్కే దగ్గర నుంచి ఈ మ్యాచ్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి తీరుతుంది. వాళ్ళు మ్యాచ్ గెలిచినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. పర్సంటేజ్ మాత్రం 55-45, 55% కేకేఆర్, 45% సిఎస్కే. బట్ సిఎస్కేని తక్కువ అంచనా వేయకండి. లాస్ట్ టైం నేను చెప్పాను కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ని తక్కువ అంచనా వేయకండి అని చెప్పి 2 సార్లు చెప్పాను. సో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ గెలిచే స్టేజ్ వరకు వచ్చారు. సో అదే ఈరోజు మ్యాచ్లో కూడా జరగచ్చు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.